అమెరికా ఎప్పుడూ మనం పుట్టకముందు చంద్రుడి మీదకి అడుగు పెట్టేశానని చెప్తుంది. అయన్నీ అబద్ధాలని ఆ రోజున ఎవరైతే వ్యోమగామని చెప్పబడినటువంటి ఆయన ప్రకటించినటువంటి అంశం ఉంది. అది దానికి తోడు ఈ రోజు వరకు 50 ఏళ్ల నుంచి అది మళ్ళీ అడుగు పెట్టలేదు. కాబట్టి దానికి సంబంధించింది అది నాటకాలు అన్నటువంటి చర్చ నడుస్తుంటది. రష్యా సక్సెస్ అయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టాలి. రష్యా కూడా ఆ తర్వాత పక్కనకి వెళ్ళిపోయింది. విడిపోయిన తర్వాత 92 తర్వాత అసలు శాంతం దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే చైనా ఇలాంటి ప్రయోగాలకి ఇదివరకు అంత సక్సెస్‌ఫుల్ లేదు. ఇప్పుడు చైనా వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ చంద్రయాన్ సక్సెస్ అయ్యాం. చంద్రయాన్ 3 వైపుకి వెళ్తున్నాం మనం. ఇప్పుడేంటది దాని మీదకి ముందు వెళ్ళి రోవర్‌తో ఆల్రెడీ పూర్తయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనిషిని పంపించేటటువంటి దిశగా మనిషిని ఫస్ట్ ట్రిప్ ఏమో మనిషితో కూడినటువంటి ఇది వెళ్ళి చూసొస్తది. ఆ తర్వాత మనిషి దాని మీద అడుగు పెట్టేటటువంటి దిశగా ఇయన్నీ అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు చైనా తాజాగా మార్చి 10వ తారీఖున జరగబోతున్నటువంటి దీనికోసం అని చెప్పేసి వర్టికల్ స్ప్లాష్ డౌన్ అన్నటువంటి చేసి చూసింది. చైనీస్ ఆస్ట్రోనాట్స్ మూన్ మీదకి అడుగు పెట్టడానికి అనుగుణమైనటువంటి ప్లానింగ్కి సంబంధించినటువంటి ముందస్తు టెస్ట్ ఇవాళ చేస్తే సక్సెస్ అయింది. టేక్ ఆఫ్, వర్టికల్ స్ప్లాష్ డౌను, లాంగ్ మార్చ్ అన్నటువంటిది ఇవన్నీ కూడా సక్సెస్ అయింది. తద్వారా రాబోయే రోజుల్లో చైనా మరింత అడుగులు ముందుకు వేయబోతోంది.